బోల్డెన్ డెవలప్మెంట్స్ తెలుగుదేశంలో అధికారంలోకి మరి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 5 నెలలు దాటిపోయింది. రోజు ఒక 4-5 అరెస్టులు, ఒక 7-8 మీడియా సమావేశాలు, ఒక 10-15 సార్లు కన్నెర్ర చేసి హెచ్చరించడాలు, ఇవన్నీ రోజు నడుస్తున్నాయి. బాగానే ఉంది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు వచ్చే విషయం పక్కన పెడితే పొలిటికల్గా ఒక చిన్న వామనుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ త్రివిక్రముడు అయిపోయాడు పవన్ కళ్యాణ్. 3 ఖాళీలు వచ్చినాయి రాజ్యసభ. బేద మస్తానరావు గారు, కృష్ణయ్య గారు, మోపిదేవి వెంకటరమణ గారు. అందులో కృష్ణయ్య గారిది 1 ఇయర్ టర్మ్ ఉందనుకుంటా. మిగిలిన 2 ఏమో మరి 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని ఎడంకాలతో తన్నేసి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు, మోపిదేవి వెంకటరమణ గారు, బేద మస్తానరావు గారు. ఆ 4 ఏళ్ల దాంట్లో ఒకటి జనసేన మరి ఆయన న్యాచురల్, ఆయన మేరే పీచే పవన్ కళ్యాణ్ హై అని మోడీ అన్నారు. సో ఆయనకే ఇస్తారు ఒకటి, ఆయన సజెస్ట్ చేసిన నాగబాబు గారికి ఇస్తారు. రెండోది బీజేపీ తీసుకుంటుందట. అంటే మళ్ళీ మనకు పారాచూట్ వస్తున్నాడు పరిమళనాథ్ ఇలాగా. పాపం మీకు 1 ఇయర్గా ఇదే 10 year ఉన్నదే మీకు మిగిలిందట. ఇదేంటి సార్, అన్యాయం కదా మీకు? వర్జన్ గారు, మీకు ప్యానెల్లో పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు సమన్వయంగా బ్యాలెన్స్ చేసుకుని నడవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మేము పెద్దన్న పాత్ర వహిస్తున్నాం, కొంచెం పెద్దగా ఆలోచించే అవసరం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక స్పీడ్గా దూసుకెళ్తున్నారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు పదవులు కానీ అధికారం కొత్త కాదు. ఎన్నో పదవులు అనుభవించారు, ఇంకెంతోమంది ఉన్నారు మా దగ్గర. వాళ్ళంటి వాళ్ళకు కొంచెం లేట్ అయినా కానివ్వండి, ఇప్పుడు 1 year అయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసే అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం సమయం పాటిస్తూ మాకు 1 year వచ్చినా కానీ మా యొక్క నాయకులకు అవకాశం ఇచ్చి ఫస్ట్, ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ముఖ్యంగా సహకరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క మాటను తీయకుండా కూడా ఖచ్చితంగా వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గకుండా బ్యాలెన్స్గా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక ఎప్పుడు బట్టగాల్చి మీదేద్దామా అని చెప్పేసి ఒక ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్షం కూడా, సోకాల్ ప్రతిపక్షం కూడా వెహికల్తో ఎదురు చూస్తుంది అనమాట. ఏ అవకాశం దొరుకుతుందో వీళ్ళ మీద విమర్శలు చేయడానికి అని చెప్పేసి ఏ విధమైన విమర్శకు తావు లేకుండా మేము సమయంతో ఒక బ్యాలెన్స్గా ముందుకెళ్తున్నాము. దీంట్లో ఈ 3 రాజ్యసభ సీట్లలో ఇది ఎవరికి 1 year వస్తుందా, 4 years వస్తుందా, 2 years వస్తుందా అనేది అది మా ఇంటర్నల్ విషయం, మా అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది తప్ప దానికి వేరే బయట చర్చించుకునే అవసరం కూడా లేదు. అది ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ టు డిస్కస్ అవుట్ సైడ్. అంటే అది మనకు దగ్గరికి వచ్చేప్పటికీ అది మా అంతర్గత వ్యవహారం. అదే జగన్మోహన్ అంతర్గత వ్యవహారమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం వేరే. జగన్మోహన్ రెడ్డి అనేది మొత్తం మాయాజాలం ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి అది 5 సంవత్సరాలు మొత్తం ఆయన పరిపాలన, ఆయన సిస్టమ్ అనేది తెలిసిపోయింది కదా. రాష్ట్రం అంతా అస్తవ్యస్తం చేశాడు, అవినీతి పాలన. మా దగ్గర పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా మేము పరిపాలిస్తున్నాము. రైట్. అయితే మీరు మరి మీ దగ్గర నుంచి ఆ 1 year కోసం ఎవరు పోటీ పడుతున్నారు? పాపం వర్ల రామయ్య గారిని ఒక ఆయన ఉంటారు. ఇదివరకంతా పార్టీ బాగా అవమానించింది ఆయన్ని, ఓడిపోయే సీట్లో ఆయన నుంచోబెట్టడం, ఆయన కూడా పోటీ నేను కథన రంగంలో ఉన్నానని ఆయన బలంగా మాట్లాడటం, తీరా మోసి ఓడిపోవటం. రాజ్యసభకి 2 సార్లు ఆఫర్ ఇచ్చారు ఆయనకి. 2 సార్లు అది పోయే సీట్ అందరికీ తెలిసిందే. తెలిసిన తర్వాత మళ్ళీ ఆయన్ని అక్కడ కూర్చోబెట్టారు. ఈసారి కూడా అలా ఏమన్నా రెడీ చేస్తున్నారా పార్టీలో? నేను అడుగుతున్నాను, రెడీ చేస్తున్నారా? అలా గారు వర్లరామయ్య గారు కానివ్వండి, చాలామంది ఉంటారు. చాలామంది పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ రోజు కూడా అవకాశం రాని వాళ్ళు ఉన్నారు. ఆశపడ్డము, పోటీ పడ్డము అది ఒక సర్వసాధారణం తప్ప ఎట్ లాస్ట్ ఏమవుతుందంటే అధిష్టానం చెప్పినటువంటి వ్యక్తి, అధిష్టానం ప్రపోజ్ చేసిన వ్యక్తికి అక్కడ అధికారం దొరుకుతుంది తప్ప ఇంకేదో ఉంటుంది. రైట్. ఇంకో అంశానికి వచ్చేసరికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఆయన దాదాపు ఇందాక అన్నాను కదా, వెంకటేశ్వర స్వామికి ప్రతినిధి ఆయన. నేరుగా వెంకటేశ్వర స్వామిని చూసుకోలేని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోతున్నారు నమస్కారం. అలాంటి ఆయన అందరినీ కలవటం ఏంటి? దాని మీద అంటే నేను అంటాం కాదండి, వాసుదేవన్ గారు సోషల్ మీడియాలో విపరీతంగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి అందరి దగ్గరికి రాడు, మనమే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వినండి సార్, వెంకటేశ్వర స్వామి వేరే, బిఆర్ నాయుడు గారు వేరే. ఎలా అవుతారు? ఆయన ప్రతినిధి. వెంకటేశ్వర స్వామి ఆయన దేవదేవుడు, ఆయన కలియుగ ప్రత్యక్ష దేవుడు, ఆయన అది వేరే సంగతి. బిఆర్ నాయుడు అనేది ఒక టీటీడీ యొక్క పాలక మండలికి చైర్మన్గా ఉన్నారు.
గత చైర్మన్లను పోల్చుకుంటే బిఆర్ నాయుడు గారితో గత చైర్మన్లను పోల్చుకుంటే ఇట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఐ డూ బిఆర్ నాయుడు గారు ఒక అహంతో పనిచేయట్లేదు. నా జీవితానికి ఆ యొక్క దేవదేవుడి సమక్షంలో పనిచేసే అవకాశం నాకు దొరికిందని చెప్పేసి ఈ యొక్క సదవకాశంగా ఒక అవకాశంగా భావించారు, అదృష్టంగా భావించిన పనిచేస్తుంది తప్ప మంచిదే. ఏ విధమైన ఏమైంది ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాలే అనుకుందాం. ప్రోటోకాల్ ప్రకారం అందరూ ఆయన దగ్గరికి రావాలి, కానీ పోనీ ఆయన పక్కన పెట్టారు. ఈయన ప్రోటోకాల్ ప్రకారం ముందర సీఎం గారిని కలవాలి కదా, వెళ్ళిపోయి కేటీఆర్ని గారిని కలిశారు. తర్వాత సీఎంని కలిస్తే సీఎం గుస్సాయాడు. మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ని కలిశారు. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఈ వ్యక్తిగత మర్యాదపూర్వక భేటీలు మానుకుంటే బెటర్ అని కొంచెం ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అంటున్నారండి, నేను అంటున్నా. ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి అవగాహన లేదనుకోవడం అది మన పిచ్చితనం. ఎందుకంటే వారు అంటే ఒకళ్ళదే ఇద్దరితో పిచ్చితనం పర్లా, లక్షల మంది అంటున్నారు కదా, లక్ష మంది పిచ్చోళ్ళు ఉంటారా? ఆయన దేవుడి సమక్షంలో దేవుడి సేవలో ఆయన ఉన్నాడు. ఆయన జీతభక్షాలు కూడా తీసుకోకుండా ఆయన రాగానే ఏ విధమైన మార్పులు తిరుపతి పాలక మండలి జరిగినాయి మీరు చూస్తున్నారు. ఏ విధమైనటువంటి రాజకీయ ప్రసంగాలు కూడా లేకుండా ఆయన మొత్తం అరికట్టారు. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాజకీయ ప్రసంగాలు చేస్తే స్టేట్మెంట్ ఇస్తే కేసులు కూడా పెడతామని చెప్పారు. ఇలాంటి చైర్మన్ బహుశా తెలుగుదేశం మా టీటీడీ పాలక మండలి చరిత్రలో ఫస్ట్ పర్సన్. నేను ఒప్పుకుంటున్నాను సార్, నేను మీ దాంతో వారు నాకు ఒక తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి నాకు దొరికిందని చెప్పేసి ఏదో వేరే వారి వ్యక్తులలాగా ఇప్పుడు మామూలుగా జిల్లా పరిషత్ చైర్మన్ లేకుంటే ఏదో జడ్పీ చైర్మన్ ఎంపీటీసీ ఏదైతేనే ఆ వ్యక్తి ఏదో అయిపోతారు. రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, దాంట్లో ఆయన మనం కలుసుకుందామా అని అందరిని అడుగుతుంటాడు. అది రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అంటే మీకు టీటీడీ చైర్మన్ పొజిషన్ అంటే ఏంటంటే అదొక గౌరవప్రదమైంది. ఈ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సార్ ఇక్కడ వెంకటేశ్వర ఆయనకు వారికి వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు నేను పర్సనల్ కల్చర్ అంతే తప్ప ఆయన ప్రోటోకాల్ నాకు ఉంటుంది, నేను దీంట్లో ఒక విఐపీని అని చెప్పేసి ఎప్పుడు ఆయన ఆలోచించమో కూడా. ఆయన డౌన్ టు అర్త్ ఉంటారు, అప్పుడు గురించి కూడా ఇప్పుడు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. దానికి రకరకాల మాటలు జోడించేసి రకరకాల కథనాలు జోడించి ఏదో జరిగిపోతుంది, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారండి? ఆయన ఎక్కడన్నా ప్రోటోకాల్ ఉల్లంఘించారా? ఎక్కడన్నా ఆ యొక్క పదవికి అవమానం కలిగించారా? కాదండి, సంప్రదాయం ఒకటి ఉంటుంది. సాంప్రదాయం అంటే సార్ వినండి, వారి పదవిని దుర్వినియోగం చేస్తే సంప్రదాయాన్ని దుర్వినియోగించి వాళ్ళు ఎవరికైనా ఒక విషయం చెప్పనా, రేపు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీ టైమ్ డిక్ అండ్ హ్యారీ విల్ ఆస్క్ బిఆర్ నాయుడు గారిని మనం ఎందుకు కలవలేదని మీరు అడుగుతారు. దానికి సమానం చెప్తారా? ఇప్పుడు మనం ఎందుకు కలవలేదంటే ఇప్పుడు నాకు సన్నిహితంగా మీరున్నారు, మీకు వచ్చి నేను కలిసా, దాంట్లో తప్పేముంది? సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కలవడంలో తప్పులేదు. అట్లా సంప్రదాయం గురించి మాట్లాడుతున్నా. సాంప్రదాయం తిరుమల దేవస్థానం నేను టీటీడీ యొక్క ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ తీసుకుంటాడు, ఇన్ని మాడతారు. మరి మీరు కూడా పాటించాలిగా సంప్రదాయాలు. అది అవమానం అండి, అది అవమానం చేసింది కాబట్టి ఖచ్చితంగా విమర్శిస్తాం, ఖండిస్తాం. ఆయన పదవికి కూడా ఇది అవమానం అని నెటిజన్లు అంటున్నారండి. అది అవమానం అనుకోండి ఎట్లా? ఆయన పదవి నేను టీటీడీ చైర్మన్ వస్తున్నానని చెప్పేసి హోదాలు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళిన విషయం, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి విషయాన్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ అనేది వాళ్ళకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుంది, వాళ్ళు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారు పదవిని వారు ఒక టీటీడీ చైర్మన్ యొక్క పదవిని దుర్వినియోగపరిస్తే ఉంటుంది. ఎంత కన్వీనియంట్ గా మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు, మేము మీ దగ్గర నేర్చుకోవాలి. మళ్ళీ వస్తా ఒకసారి జనసేన సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన సుజాత గారు నమస్కారం అండి. సో నాగబాబు గారికి కన్ఫర్మ్ అయింది, వామనుడు వెళ్ళిపోయి త్రివిక్రముడు అయ్యాడు, తెలుగుదేశం పార్టీకి పక్కలో బల్లెంలా మారాడని చెప్పేసి నేషనల్ మీడియా రాస్తుంది, అటు హిందీలో కూడా వస్తున్నాయి కథనాలు. హీ హాస్ బికమ్ సచ్ ఎ పాపులర్ పొలిటికల్ ఫిగర్ ఇన్ ద కంట్రీ. మోడీ గారి తర్వాత ఆ స్థాయిలో